గైస్ నేను ప్రీవియస్‌గా చేసిన కాగ్నిజెంట్ వీడియో కింద మీరైతే చాలా కామెంట్స్ అయితే అడిగారు. రిలేటెడ్ టు అసలు మనకి ఈ కాగ్నిజెంట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి కావాలి? అండ్ ఎస్పెషల్లీ మీలో చాలామంది రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషన్స్ ఏంట్రా అంటే, మనకి పాన్ కార్డ్‌లో అండ్ మార్క్ మెమోస్‌లో ఎగ్జాక్ట్ సేమ్ స్పెల్లింగ్ ఉండాలా? బ్రో నాకు ఈ కైండ్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? సో, ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అయితే రిపీటెడ్‌గా అయితే అడుగుతూనే ఉన్నారు ప్రతి వీడియో కింద. సో, అందుకే ఈ వీడియోని చేద్దామని అయితే ఫిక్స్ అయితే అయ్యా. సో, ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసిన తరువాత మీకు ఈ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయితే అయిపోతాయి ఫర్ ష్యూర్. అదైతే నా గ్యారంటీ. సో, వీడియోనైతే లాస్ట్ దాకా అయితే స్టిక్ అయ్యి అయితే ఉండండి. అండ్ దీంతో పాటు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఇంకొక పాయింట్ ఏంట్రా అంటే, అసలు మనం ఈ ఇంటర్న్‌షిప్‌కి సెలెక్ట్ అయిన తరువాత మనకసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? డొమైన్స్ ఏవేవి ఉంటాయి? అండ్ ఫైనల్‌గా మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌గా కన్వర్ట్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటి? దానికసలు మనం ఏం చేయాలి ట్రైనింగ్‌లో? సో, ఇది కూడా కవర్ చేస్తా ఈ వీడియోలో అయితే. సో, మీకైతే అర్థమైంది గదా! ఈ వీడియో దేని గురించనేసి. సో, ఇంక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్. మీరు గాని ఈ వీడియో లాస్ట్ దాకా చూసి, మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఫర్దర్‌గా నేను ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో అప్‌లోడ్ చేసినా కూడా డెఫినెట్‌లీ మీ దాకా రీచ్ అవుతుంది. సో, మన ఛానెల్‌లో మెజారిటీ ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీకు డెఫినెట్‌లీ అయితే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకేం మాత్రం లేట్ లేకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ థింగ్. అసలు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి కావాలి? బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫర్ కాగ్నిజెంట్. సీ గైస్ మీకు మెయిన్‌లీ కావాల్సింది 3 థింగ్సే ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ని మెయిన్‌గా. ఫస్ట్ అయితే మీ మార్క్ మెమోస్. లైక్ ఫ్రమ్ 10థ్ క్లాస్ నుంచి మీ ఇంజినీరింగ్ వరకు కంప్లీట్‌గా ఉన్న మార్క్ షీట్స్ అన్నీ అయితే మీకైతే కావాల్సొస్తుంది. సో, ఒకవేళ మీరు గాని ఫైనల్ సెమిస్టర్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా మీకు మార్క్ షీట్ రాకపోయినా కూడా పర్లేదు. దాని ముందు వరకున్న షీట్స్‌నైతే తీసిపెట్టుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దీని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి పాన్ కార్డ్. అండ్ దీని తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి పాస్‌పోర్ట్. ఈ 3 మీ దగ్గర ఉంటే మాత్రం ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీ బీజీవీనైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీరు చాలామంది అడిగిన డౌట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే, ఈ 3 డాక్యుమెంట్స్‌లో మీ నేమ్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఎస్పెషల్లీ మీ పాన్ కార్డ్‌లో అండ్ మార్క్ షీట్స్‌లో నేమ్ అయితే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎస్పెషల్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమాత్రం ఉండకుండా. ఒకవేళ మీ సర్‌నేమ్ అండ్ మీ నేమ్ రివర్స్‌లో ఉన్నా పర్లేదు గానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే లేకుండా చూసుకోండి. ఒకవేళ ఎటువంటి కైండ్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా గూడా ముందే ఆ కైండ్ ఆఫ్ అప్డేట్ చేయడానికైతే ట్రై చేయండి. మీ బీజీవీ ఇంకా రాలేదు కాబట్టి. సో, మీకు ఎనఫ్ టైమ్ గూడా ఉంటుంది చేంజ్ జేయడానికి. మళ్ళీ మీరు ఆ టైంలో అయితే ఇష్యూ ఫేస్ చేయకుండా అయితే ఉంటారు. సో, ఇదొక్కటి మాత్రం మైండ్‌లో అయితే పెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని అయితే మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ గైస్ మనం నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్ళే ముందు, నెక్స్ట్ మీకు మన ఛానెల్‌లో ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కిందైతే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో, నాకు తెలుస్తుంది మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేసి. లైక్ మీకు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ కావాలా? కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ రిలేటెడ్ లేక ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వీడియోస్ కావాలా? లేక ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కావాలా? సో, ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ అయితే చేయండి. సో, నేను డెఫినెట్‌లీ ఆ కామెంట్స్ చదివి అటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే డెఫినెట్‌లీ చేస్తా. సో, మీరు కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనమైతే నెక్స్ట్ పాయింట్‌లోకైతే వెళ్ళిపోదాం. అసలు మనం కాగ్నిజెంట్ ఇంటర్న్‌గా సెలెక్ట్ అయిన తరువాత మనకి ఆ కైండ్ ఆఫ్ ఎటువంటి డొమైన్ అయితే మనకిస్తారు అండ్ ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అండ్ మెయిన్‌గా ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ అవ్వాలంటే మనం ఈ ట్రైనింగ్‌లో ఏ థింగ్స్ చేయాలి? సో, వీటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం నెక్స్ట్ పాయింట్‌లో. అండ్ గైస్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తరువాత ఇనీషియల్ ఒక 8-10 డేస్ పాటు ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ క్లాసెసే ఉంటాయి. అండ్ ఈ ట్రైనింగ్‌లో ఫస్ట్ 1-2 డేస్ అయితే మనకి జస్ట్ ఆ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ లైక్ కంపెనీస్ ఎథిక్స్ గానీ, ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ వాల్యూస్ గానీ అండ్ కంపెనీ హిస్టరీ గురించి సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మనకైతే చెప్తారు. అండ్ దీని తర్వాత ఒక 5-6 డేస్ వరకు మనకి మెయిన్‌గా బిహేవియర్ క్లాసెస్ అయితే ఉంటాయి. బిహేవియర్ క్లాసెస్ అంటే ఏం లేదు గైస్. మనం ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వడానికి అండ్ మన కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎవరైతే కొలీగ్స్ అయితే ఉంటారో మనలాగే ఇంటర్న్‌షిప్ చేయడానికి వచ్చిన వాళ్ళు.
సో వాళ్ళతో ఇంకా బెటర్‌గా ఇంటరాక్ట్ అవ్వడానికి మన దగ్గరైతే కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. లైక్ మనకి జామ్ గానీ, గ్రూప్ డిస్కషన్ గానీ, సమ్ స్టోరీ టెల్లింగ్ గానీ, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. సో దాంట్లో మనం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వడం కోసం వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. సో మీరు ఇక్కడైతే బాగా అయితే పెర్ఫార్మ్ అయితే చేయండి. సో వాళ్ళకి గూడా మీరైతే తెలుస్తారు. ఓకే. ఈ కైండ్ ఆఫ్ పర్సన్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ పర్సన్ మంచి కమ్యూనికేషన్ ఉంది. అండ్ మంచి ఆ కైండ్ ఆఫ్ లీడర్‌షిప్ కూడా చూపిస్తున్నారనేది వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇక్కడైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికైతే ట్రై చేయండి. చాలా బేసిక్, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సెషన్స్‌నైతే. అండ్ అది మనకి ఇనీషియల్ 8-10 డేస్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటాయి బిహేవియర్ క్లాసెస్ అయితే. వన్స్ ఈ బిహేవియరల్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తరువాత మనకైతే డొమైన్ అయితే అసైన్ చేస్తారు. రిలేటెడ్ టు మన టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ అయితే. సో అండ్ అగైన్ ఇక్కడ ఈ డొమైన్ అయితే మనం ఓన్‌గా అయితే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. సో వాళ్ళైతే ర్యాండమ్‌గా మనకైతే డొమైన్ అయితే అసైన్ చేస్తారు. నాకైతే జావా ఫుల్ స్టాక్ డొమైన్ అయితే ఇచ్చారు. ఈవెన్ థో నేను పైథాన్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా నాకైతే జావా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనమైతే మన ఓన్‌గా పిక్ చేసుకునే స్కోప్ అయితే ఉండదు. సో మనం ఈ టెక్నికల్ ట్రైనింగ్‌లో మనకిచ్చిన డొమైన్ బట్టి మనకి ఆ కైండ్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో నాకైతే 3-4 మంత్స్ అయితే ఉంది. అండ్ కొంతమందికి 2 మంత్స్ గూడా ఉండొచ్చు. కొంతమందికి 1 మంత్ గూడా ఉండొచ్చు. సో మనకి ఇచ్చే డొమైన్ బట్టి మనకి ఆ కైండ్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఆ పీరియడ్ అనేది మాత్రం. అండ్ మనకిక్కడ మెయిన్‌గా ఉన్న డొమైన్స్ అయితే మాత్రం జావా ఫుల్ స్టాక్, టెస్టింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ మనం ఈ 3-4 మంత్స్ ఏదైతే టైమ్ పీరియడ్ ఉందో, సో మనం కంటిన్యూగా మన స్కిల్‌ని నేర్చుకుంటూ అండ్ ఎవ్రీ వీక్ మనకి టెస్ట్స్ గూడా ఉంటాయి. సో వాటినైతే అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి ఇక్కడ కొన్ని క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ అని కూడా ఉంటాయి. వీటినైతే మాత్రం డెఫినెట్‌లీ క్లియర్ అయితే చేయాలి మనమైతే. లేకపోతే మాత్రం ఇంక టాటా బై బై అయితే చెప్తారు. సో ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్‌ని నేర్చుకుంటూ ఎగ్జామ్స్‌ని క్లియర్ చేస్తూ ఉన్న టైంలో మనకి అది సమ్ టైమ్‌లో అయితే మనకైతే ఒక ప్రాజెక్ట్ కూడా అయితే అసైన్ అయితే చేస్తారు. సో మనం ఈ ప్రాజెక్ట్‌ని చేస్తూ అట్ ది సేమ్ టైమ్ స్కిల్‌ని కూడా నేర్చుకుంటూ ఈ ట్రైనింగ్ అయితే 3-4 మంత్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్ ప్రాసెస్ అయితే మనకి ఇంటర్న్‌షిప్ రిలేటెడ్ కాగ్నిజెంట్‌లో అయితే. సో మీకు ఈ ట్రైనింగ్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే కిందైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసేద్దాం. లైక్ అసలు ఇంటర్న్‌షిప్‌లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? మనం ఎలా క్లియర్ చేయాలి? అండ్ ఆ కైండ్ ఆఫ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? సో ఈ కైండ్ ఆఫ్ మీకు వీడియో కంప్లీట్‌గా కావాలంటే దీని గురించి అయితే డెఫినెట్‌లీ అయితే చేద్దాం. మీరు కిందైతే కామెంట్ చేయండి. సో అది గైస్ ఈ వీడియోకైతే మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. రిలేటెడ్ టు డాక్యుమెంట్స్ గానీ అండ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ గానీ. సో మీరు గానీ ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ కూడా చేయండి. So that's it for this video guys. See you guys in the next one. Bye bye.